విజయవాడ నగరపాలక సంస్థ 2024-25 బడ్జెట్ సమావేశం వాడివేడిగా కొనసాగుతోంది. మేయర్ రాయన భాగ్యలక్ష్మి 1496 కోట్ల బడ్జెట్ను ఈ సమావేశంలో ప్రవేశపెట్టారు. కాగా అధికార పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలపై భారం మోపే విధంగా ఉందంటూ ప్రతిపక్షాల సభ్యులు మాట్లాడటంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 2024-25 బడ్జెట్ సమావేశం వాడివేడిగా సాగుతుంది. మేయర్ రాయన భాగ్యలక్ష్మి 1496 కోట్ల బడ్జెట్ను సమావేశంలో ప్రవేశపెట్టారు. వైసీపీ నగరపాలక సంస్థలో అధికారంలోకి వచ్చాక మూడవసారి బడ్జెట్ను పొందుపరిచింది. కాగా సమావేశం ప్రారంభం కాగానే ప్రతిపక్ష పార్టీల సభ్యులు అధికార పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్పై గళమెత్తారు. బడ్జెట్ కేవలం అంకెల గారడీగా మాత్రమే ఉందని, ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు. నగరానికి రావాల్సిన నిధులను ప్రభుత్వాల నుంచి రాబట్టకుండా ప్రజలపై భారాలు మోపే విధంగా బడ్జెట్ రూపొందించారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీల సభ్యుల మాటలకు దీటుగా అధికార పార్టీ సభ్యులు సమాధానాలు ఇచ్చారు. ఒకానొక దశలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. నవరత్నాలు పేదలందరికీ ఇంట్లో భాగంగా పట్టణ ప్రాంతాల్లో నివసించే గృహ వసతి లేని ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి మొత్తం 93,310 మంది లబ్ధిదారులకు గాను మొదటి విడత 36,293 మంది లబ్ధిదారులకు వరకూరు, ఉప్పులూరు, ఎదురుపావులూరు, నున్న, సూరంపల్లి, కొండపావులూరు, వెలగలేరు, కొండపల్లి మొదలైన ప్రాంతాల్లో 1 సెంటు స్థలము ఉచితంగా కేటాయించి అందులో 2,15,000తో 1,80,000 ప్రభుత్వ వారి సబ్సిడీ, 35,000 లబ్ధిదారుల వాటా గృహంకు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. సదరు ఇల్లు నిర్మాణ పనులను జరుగుతున్నవి. ఇప్పటి వరకు 25,656 మంది లబ్ధిదారులకు ఇల్లు నిర్మించే పని వివిధ దశల్లో ఉన్నది. సిఆర్డీఏ పట్టాలు గతంలో సిఆర్డీఏ పరిధిలో గల ఇళ్ల స్థలాలకు హామీ పత్రాలు ఇచ్చిన లబ్ధిదారులందరికీ కూడా మే 26వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా పట్టాల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది. వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం 2023 సంవత్సరంకు గాను 6,985 మంది లబ్ధిదారులు 10,47,75,000 అందచేసి ఉన్నారు.